పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ట్రంప్ వ్యాఖ్యలకు కమల్ హాసన్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు భారత్కు అనుమతిస్తున్నామంటూ అమెరికా ప్రకటించింది. అయితే 30 రోజుల పాటు అనుమతిస్తున్నట్లు ట్రంప్ సర్కార్ ట్వీట్ కూడా చేసింది. అమెరికా వ్యాఖ్యలపైన భారత్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు కమల్ హాసన్. మీ పనితీరు మీరు చూసుకుంటే మంచిదంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. సుదూర తీరాల నుంచి వచ్చేటువంటి ఆదేశాలను మేము పాటించమని కూడా ఆయన వెల్లడించారు. భారత్ స్వతంత్ర సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశమని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఇక పరస్పర గౌరవంతో ప్రపంచ శాంతి సాధ్యమన్నారు కమల్ హాసన్. మొత్తం మీద ట్రంప్ యొక్క ఏదైతే రష్యా నుంచి మనం 30 రోజుల పాటు చమురు దిగుమతి చేసుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా భారత్కి ఇచ్చామని చెప్తున్నటువంటి పర్మిషన్కి సంబంధించి భారత్ సర్కార్ మౌనం పైన కూడా దేశవ్యాప్తంగా భిన్నమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, మొత్తం ఇది వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో అమెరికా భారత్కి పర్మిషన్ ఇవ్వడం, రష్యా నుంచి చమురు కొనుగోలుకు సంబంధించి తాజాగా కమల్ హాసన్ కూడా దీని మీద స్పందించారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పై జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఏదైతే అక్కడ ఉండేటువంటి క్రూడ్ ఆయిల్ కి సంబంధించినంత వరకు అత్యంత కీలకంగా ఉండేటటువంటి ఏదైతే ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. హమాజ్ జలసంధి గుండానే రావాల్సినటువంటి నౌకలన్నీ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత రాత్రి నుంచి కూడాను నిన్నటి నుంచి ఏదైతే ఎల్పిజి పైన డొమెస్టిక్ తో పాటుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ పైన కూడా భారం పడినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో రానున్న 2-3 రోజుల్లో చమురుపై కూడా పూర్తిగా ధరలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడాను అన్ని దేశాలు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అయితే ఈ ట్రంప్ ఏదైతే దీనికి సంబంధించినంత వరకు కూడా మనకి ఇజ్రాయెల్ కి కాస్త ఒప్పందాలు ఉన్నటువంటి నేపథ్యం చమురుకు సంబంధించినంత వరకు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఏదైతే ట్రంప్ సంబంధించినంత వరకు 30 రోజుల పాటు ఏదైతే క్రూడ్ ఆయిల్ కి సంబంధించినంత వరకు కూడాను తీసుకునేటందుకు రష్యా నుంచి తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామంటూ కూడా అమెరికా తరపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఎక్స్ వేదికగా నటుడు కమల్ హాసన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశం అనేది ఒక స్వతంత్ర దేశం, సార్వభౌమాధికారం కలిగి ఉన్నటువంటి దేశం. పరస్పరంగా గౌరవించుకుంటాం తప్ప మీరు ఇచ్చేటటువంటి వ్యాఖ్యలను మేము తీసుకునే పరిస్థితి ఉండదు. మాకంటూ ఒక సార్వభౌమత్వం కలిగి ఉందంటూ కూడా పూర్తి స్థాయిలో ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఒక్క నటుడు కమల్ హాసనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ట్రంప్ వ్యాఖ్యలపై పూర్తిగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మీరు ఆంక్షలు ఇస్తే మేము ఆంక్షలకు కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండదు, మాదంటూ ఒక స్వతంత్ర దేశం అంటూ కూడా పూర్తి స్థాయిలో నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతటికైనా నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా పూర్తిగా కూడా ఎక్స్ వేదికగా ఆయన స్పందించడం అంటూ జరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశం పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, మరీ ముఖ్యంగా మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు మేము పాటించాలంటూ కూడా పూర్తి స్థాయిలో ఆయన ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎక్స్ వేదికగా మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రష్యాకి భారతదేశానికి ఎనలేనటువంటి సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. ఒకానొక దశలో భారతదేశం పైన అన్ని దేశాలు కలిసి దాడి చేస్తున్నటువంటి సమయంలో మనకి స్నేహ హస్తం అందించినటువంటి రష్యాకు సంబంధించినంత వరకు కీలక ఒప్పందాలు ఉండేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా మిజైల్స్ కు సంబంధించినంత వరకు బ్రహ్మోస్ లాంటి సూపర్ సోనిక్ మిజైల్ కూడాను రష్యా భారత్ కలిసి ఏదైతే భాగస్వామ్యంలో తయారు చేసినటువంటి సిచ్యువేషన్. అటువంటి భాగస్వామిగా ఉండేటటువంటి దేశానికి సంబంధించినంత వరకు ట్రంప్ ఆంక్షలు పెట్టడం, దాంతో పాటుగా 30 రోజుల పాటు మీరు చమురు తెచ్చుకోండి అని చెప్పడంపై అయితే మాత్రం పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కమల్ హాసన్ మాత్రమే కాదు, కమల్ హాసన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ట్వీట్ రూపంలో అమెరికా అధ్యక్షుడిని కొంతవరకు ప్రతికూలంగా ట్వీట్ చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి, మరి ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి. సో ప్రధానంగా ఏదైతే ఈ వ్యాఖ్యల్ని భారత ప్రభుత్వం ఖండించకపోవడం కూడా ఈ విమర్శలు పెరగడానికి ఒక కారణం అనుకోవచ్చా? అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క దాన్ని కూడాను సున్నితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం. దీంట్లో ఉండేటటువంటి ప్రధానమంత్రి గాని, దాంతో పాటుగా ఉండేటటువంటి అధికారులందరూ కూడాను భారతదేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించినంత వరకు ఏదైతే ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో, ఏదైతే అమెరికా చేసినటువంటి ట్వీట్ కి సంబంధించినంత వరకు ఇక్కడ నటులతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా ప్రతిపక్షాలు కూడా దీని మీద స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే రష్యాతో భారత్ ఉన్నటువంటి ఒప్పందాలు ఈ రోజు నుంచి కొనసాగేవి కాదు. గత చాలా రోజుల నుంచి భాగస్వామ్య ఒప్పందాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక అన్నదమ్ములు
సంబంధం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో రష్యాతో మనకు ఆంక్షలు విధించడంపై అయితే మాత్రం పూర్తిగా ప్రతిపక్షాలతో పాటుగా అందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినంత వరకు విదేశాంగ శాఖ మంత్రి ఇంకా స్పందించలేనటువంటి పరిస్థితి. కాకపోతే ఏదైతే దేశానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి అంశాలు విదేశీ అంశాలకు సంబంధించినంత వరకు కలిగినటువంటి అంశాలు కావడం, దాంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే అమెరికాతో పాటు ఏదైతే అక్కడ ఉండేటటువంటి ఇజ్రాయెల్ గానీ, దాంతో పాటుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పై జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యం, అన్ని దేశాలు కూడాను పూర్తిగా రెండు వైపులా మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి. కొన్ని దేశాలు అమెరికాకు మద్దతు ఇస్తే కొన్ని దేశాలు ఇరాన్కు మద్దతు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్. అయితే తటస్థంగా ఉండేటటువంటి భారత్ ఎప్పుడు కూడాను తటస్థంగా ఉంటుంది, శాంతి కోరుకునేటటువంటి దేశం. అయితే ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు విదేశాంగ శాఖ స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అసలు కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఎందుకంటే రష్యాతో ఉన్నటువంటి భాగస్వామ్య ఒప్పందాల నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూస్తారనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలపైన తమిళ సినీ నటుడు పూర్తి స్థాయిలో కమల్ హాసన్ ఒక ఘాటుమైనటువంటి రిప్లై ఇచ్చారు. ఆయన ట్వీట్ చేశారు. ఒకసారి ఆయన ట్వీట్ని చూద్దాం. ట్వీట్లో క్లియర్ కట్గా ఆయన ఒకటే చెప్తున్నారు, రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు భారత్కు అనుమతిస్తున్నామంటూ అమెరికా గతంలో ప్రకటన చేసింది. 30 రోజుల పాటు కూడా దానికి అనుమతిస్తున్నాం. 30 రోజుల పాటు మీరు వెళ్ళొచ్చు. రష్యా నుంచి మీరు చమురు కొనుగోలు చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలంటే మీ మీద పెట్టినటువంటి ఆంక్షల్ని మేము తీసేస్తున్నాం. 30 రోజుల పాటు మీకు పర్మిషన్ ఇస్తున్నాం. ఇది ట్రంప్ సర్కార్ చేసినటువంటి ట్వీట్. తాజాగా కమల్ హాసన్ చేసినటువంటి ట్వీట్ ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడికి డైరెక్ట్గా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, మేము భారతీయ పౌరులం. మేము భారతీయ ఏదైతే పౌరులుగా ఉన్నటువంటి మేము స్వేచ్ఛగా, మాకు సార్వభౌమాధికారం ఉంది. వేరే ఎక్కడో దూరం నుంచి వచ్చేటువంటి ఆర్డర్స్ని మేము ఫాలో అవ్వం. నో లాంగర్ టు టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ ద డిస్టెంట్ ఫారెన్ షోర్స్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే తీర ప్రాంత దేశాలు ఎక్కడో ఉన్నటువంటి మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆదేశాలను ఇక్కడ మేము పాటించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? భారతదేశం సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం, భారతదేశం స్వాతంత్రం కలిగినటువంటి దేశం. ప్లీజ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మీ పని మీరు చూసుకోండి, మీ పని మీరు చూసేసుకోండి. మీకేం పరిపాలన కావాలో అలాంటి పరిపాలన మీరు చూసుకోండి. మీకు అదే చాలా ఒక బెస్ట్ ఎబిలిటీస్ అన్నిటి మాత్రం కమల్ హాసన్ చెప్పారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఉంటే మాత్రం ప్రపంచంలో శాంతి అనేది మాత్రం అద్భుతంగా ఉంటుంది అనేటువంటి అంశాలు కూడా ఆయన పదే చెప్పారు. మీ దేశానికి మరియు ప్రజలకి శాంతి, అదేవిధంగా సమృద్ధి కలగాలని మేము కోరుకుంటున్నాం అనేటువంటి వ్యాఖ్య కూడా ఆయన ప్రధానంగా చేయడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే మీరు చేసినటువంటి కామెంట్స్, మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ పైన మేము బేస్ అయ్యలేము. ఇది కమల్ హాసన్ చేసినటువంటి కామెంట్. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. కమల్ హాసన్ ట్వీట్ చేశారు, అమెరికా అధ్యక్షుడిని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఇదే అంశంపైన ఆరోపణలు చేస్తున్నాయి. దేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రజల యొక్క అభిప్రాయం కూడా కొంతవరకు ఇలాంటి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. భారతదేశం పైన అమెరికా ఆంక్షలు పెట్టడం ఏంటి అనేటువంటి ప్రస్తావన. మనం 1773కు ఒకసారి వెళ్దాం. 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశంలో 1773 నుంచి 1858 వరకు భారతదేశంలో చీమ చిటుక్కుమనాలన్నా, భారతదేశంలో ఎవరు ఏం చేయాలన్నా, ఎలాంటి కర్తవ్యాలు ఉండాలి, ఎలాంటి చట్టాలు ఉండాలి, మొత్తం పరిపాలన చేసింది ఎక్కడి నుంచి? లండన్ నుంచి. లండన్ నుంచి వచ్చినటువంటి ఒక్క ఆదేశాన్ని భారతదేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అది బ్రిటిష్ రాచరిక సామ్రాజ్యవాద రాజ్యంలో అప్పుడు భారతదేశం ఉంది. కానీ ఇప్పుడు భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది. ఓకే, 1858కి వద్దాం. 1858 నుంచి 1947 వరకు బ్రిటన్ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలే భారతదేశంలో అమల్లో ఉండేవి. కానీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన భారతదేశం ఆధారపడి ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేది భారత పౌరుల దగ్గర నుంచి వస్తున్నటువంటి బలమైన వాదన. కానీ భారతదేశం ఒక తటస్థమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అనేది ఒక సామెత మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. భారతదేశం కూడా అదే విధానంతో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఎంత కాదన్నా అగ్రరాజ్యం అమెరికా దగ్గర కొంతవరకు ఆర్థికంగా, సైనికంగా కొంత బలంగా ఉంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమెరికాతో స్నేహాన్ని వదులుకోవడానికి భారతదేశం సిద్ధపడట్లేదు. రష్యా నుంచి స్నేహాన్ని వదులుకోవడానికి భారతదేశం సిద్ధపడట్లేదు. మనం ఏ దేశంతో స్నేహం వదులుకోవడానికి సిద్ధంగా లేము. అలాంటి సమయంలో ఒక తటస్థమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి. ఆచి తూచి వ్యవహరించాలి. సమయం, సందర్భం వచ్చినప్పుడు దీని గురించి వ్యాఖ్యానించాలి అనేటువంటి రీతిలో భారత్ ముందుకు వెళ్తుంది. పదే అమెరికా అధ్యక్షుడు పదే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఏదైతే పాకిస్తాన్కి అమెరికాకి మధ్య ఉన్నటువంటి
మరి ముఖ్యంగా పాకిస్తాన్కి భారత్కి మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని నేనే ఆపాను, లేకపోతే పాకిస్తాన్ ఎప్పుడో బూడిదైపోయేది. సో భారత ప్రధానమంత్రి పాకిస్తాన్ పైన యుద్ధానికే సిద్ధమైపోయారు. ఇలాంటి సమయంలో నేను ఆపాను కాబట్టి నాకు శాంతి బహుమతి ఇవ్వండి అని కొన్ని వేదికలపైన ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కానీ భారత ప్రభుత్వం దానిపైన ఖండించింది. కానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక్క ప్రకటన టారిఫ్ల ప్రభావంతో, టారిఫ్లతో ఉక్కిరిబిక్కిరి చేసి భారతదేశాన్ని రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా ట్రంప్ అడ్డుకుంటున్నారు, అమెరికా అడ్డుకుంటుందనేటువంటి వాదన బలంగా వినబడింది. అది వాస్తవం, ఎంత కాదన్న. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, అమెరికాతో మనం వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలంటే రష్యా నుంచి మనం చమురుని దిగుమతిని ఆపేయాలి. మన మిత్ర దేశమైనటువంటి రష్యా దాన్ని అర్థం చేసుకుంది. భారతదేశం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్న కొన్ని వాణిజ్య ఒప్పందాల వల్ల దేశ ప్రజల కోసం దాన్ని తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడే అసలైనటువంటి ప్రశ్న మొదలవుతుంది. ఒక దేశం యొక్క పెత్తనం, ఒక దేశం యొక్క సార్వభౌమాధికారం పైన ఎంతవరకు వేసి రుద్దుతారు? ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు విపరీతంగా ప్రధానమంత్రితో సహా అధికార ఎన్డీఏ కూటమి పైన చేసినటువంటి కామెంట్స్. కానీ తాజాగా కమల్ హాసన్ కూడా అలాంటి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైతే గల్ఫ్ దేశాల నుంచి మనం చమురును కొనుగోలు చేసుకోలేకపోతున్నాం, ఇలాంటి సమయంలో ఒక ప్రత్యామ్నాయ మార్గాల వైపు భారత్ అన్వేషించాలి. రష్యా నుంచి చమురు కొనేందుకు అమెరికా ఇచ్చినటువంటి పర్మిషనే జీర్ణించుకోలేకపోతున్నాం మనం. అమెరికా మనకు పర్మిషన్ ఇచ్చేదేంటి? అమెరికా సార్వభౌమత్వం, మన సార్వభౌమత్వం మీద పెత్తనం చలాయించేది. భారతదేశంలో ఇంత పెద్ద గణతంత్ర వ్యవస్థ పెట్టుకొని అగ్రరాజ్య అధ్యక్షుడు మన దేశం మీద ఇచ్చినటువంటి ఒక చిన్న ఆర్డర్తో మన ఆర్థిక వ్యవస్థ ముందుకు నడిపేటేంటి అనేటువంటి అంశాలు పదే విమర్శల వైపు రూపంలో కేంద్ర ప్రభుత్వం వైపు, మరి ముఖ్యంగా ట్రంప్ వైపు వేలెత్తి చూపించేటువంటి పరిస్థితుల వైపు అడుగులు వేస్తున్నాయి. మరి భారత ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు భారత్కు అనుమతిస్తున్నామంటూ అమెరికా చేసిన ప్రకటన, ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటన, ఈ 30 రోజుల పాటు అనుమతి అనేటువంటి ఈ ప్రక్రియ, ఈ మొత్తం కూడా భారత్లో ఆగ్రహ జ్వాలలు కూడా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా కమల్ హాసన్ కూడా ఇదే రకమైనటువంటి ట్వీట్ చేశారు. మీ పని మీరు చూసుకోండి, మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ కూడా కమల్ హాసన్ ఫైర్ అయినటువంటి తీరును కూడా మనం గమనించాం. ఎక్కడి నుంచో వచ్చేటువంటి ఆదేశాలను మేము పాటించబోమని కూడా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి. ఆచితూచి భారత ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. అమెరికాకు చెక్ పెట్టేందుకు, మరీ ముఖ్యంగా అమెరికా ఇచ్చినటువంటి ఏదైతే ఈ సార్వభౌమత్వం పైన పెత్తనం అనేటువంటి కాన్సెప్ట్ ఉందో దీన్ని ఏ విధంగా ప్రతిఘటిస్తుందో మనం కూడా వేచి చూద్దాం. భారత్ సర్కార్ వైపు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఉన్నారు.